కొంచెం దూరం పోతాడన్నమాట. కృష్ణుడు కొంచెం దూరం పోగానే గోపాలులందరూ ఏమనుకుంటారంటే, నేను కృష్ణుడిని ముందు ముట్టుకుంటా, నేను కృష్ణుడిని ముందు ముట్టుకుంటా అని చెప్పి వాళ్ళు అనుకుంటా ఉంటే, ఒకరొకరు పోయి కృష్ణుడిని ముందు ముట్టుకుంటా ఉంటారన్నమాట. ఆ తర్వాత అక్కడ ఉన్న కొలను లోపలికి వెళ్లి దుమికి వాళ్ళందరూ కప్పలతోని, వీటితోని ఆడుకుంటా ఉంటే కప్పలు కూడా భయపడతాయి మాతాజీ. కోతులతోని కోతుల సరిగా వాళ్ళ మీద ఎగురుకుంటా, చూసుకుంటా, వాళ్ళతోని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు నవ్వుకుంటా, ఆడుకుంటా, వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళకి చాలా సంతోషం, విపరీతమైన సంతోషం అయిపోయి వాళ్ళక్కడ విచ్చలవిడిగా ఆడుకుంటా ఉంటారు. శ్రీకృష్ణుడు భక్తులకు దేవదేవునిగా ముఖాన్ని ప్రసాదిస్తాడు. అది మాయా ప్రభావంతోని ఉన్నవారు అతని కేవలము ఒక బాలుడనే అనుకుంటారు గానీ, అక్కడ వీళ్ళు వాళ్ళతో సమానంగా ఉండడం వాళ్ళు దేవదేవుడని అనుకోరు మాతాజీ. ఎవరు హృదయముటికి కఠోరంగా తపస్సు పిమ్మని కనుగొన్నాటి దేవదేవుని ముఖాముఖిని చేస్తాము. దేవదేవుని ముఖము అతి కఠినము. అతన్ని కనుక్కోవడము చాలా కఠినము. శ్రీకృష్ణుడు తన బృందముతోని ఆటలాడుకుంటూ ఆనందిస్తుంటే అఘాసురుడనే రాక్షసునికి వీళ్ళను ఎట్లనన్నా ఇది జేయాలని చెప్పి అంతకన్నా ముందు తన సహోదరుడిని చంపిండు గనక ఇప్పుడు ఇట్లా వీళ్ళందరిని చంపేయాలని అనుకోని మాయతోని అతను అక్కడికొచ్చి అక్కడ ఉంటాడు మాతాజీ. అక్కడున్నప్పుడు ఆయనది ఎట్లుంటదంటే ఆయనది నోరు అనేది పెద్ద కొండ గుహలాగా ఉంటది. ఆ! ఎత్తు అసలు కొలువలేనంత ఉంటది. దాని పండ్లు పర్వత శిఖరాల్లాగా ఉంటాయి. నాలుక చానా రహదారిలాగా ఉంటది మాచారి. లోపట దాని నోరు మొత్తం చీకటికి పెద్ద గుహలాగా ఉంటదప్పుడు. గుహలాగా ఉన్నప్పుడు ఇక్కడ వీళ్ళందరికి ఏమనిపిస్తదంటే ఇదేదో చానా బాగున్నది. ఇదేదో వింత జంతువులాగా ఉన్నది. అయినా సరే కృష్ణుడు మనల్ని కనికరించి మనల్ని కాపాడుతాడు కాబట్టి మనము దీని లోపలికి ఎళ్ళుదామని కృష్ణుడికి చెప్పక ముందే వీళ్ళందరూ ఒకరు అందరూ దాని లోపలికి ఎళ్ళిపోతారు. ఆ ఆ కొండ గుహలాగా ఉన్న దాన్ని లోపటికి వెళ్ళిపోతే అందరికీ అప్పుడు ఎట్లా మేము బయటికెళ్ళాలని ఆలోచిస్తున్నప్పుడు శ్రీకృష్ణుడు ఏమనుకుంటాడంటే, అయ్యో! వీళ్ళు నాకు చెప్పక ముందే వీళ్ళందరూ లోపటికెళ్ళిపోయిండ్రు. ఆయనకి ఇదొక పెద్ద ఇది గాదు. లోపటికెళ్ళి వాళ్ళని తీసుకొని రావాలి. అఘాసురుడిని చంపాలంటే. అటువంటప్పుడు అఘాసురుడిని ఎట్లా చంపాలని ఆలోచిస్తున్నట్టు నటించి ఇప్పుడు అఘాసురుడే వీళ్ళందరూ వచ్చిండ్రు గానీ నాకు కృష్ణుడు లోపలికి రాలేదసలు. గావాల్సింది కృష్ణుడిని నేను చంపాల్సింది. కానీ కృష్ణుడే లోపలికి రాలేదు. ఇప్పుడు ఎట్లా అని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు కృష్ణుడు గూడా ఏం జేస్తాడంటే దాన్న లోపలికి ఎళ్ళిపోతాడన్నమాట. లోపలికి ఎళ్ళిపోయినప్పుడు అఘాసురునికి ఏమైతదంటే, నా లోపటికి వచ్చిండు. ఇగ నేనిప్పుడు ఈయన్ని మింగొచ్చు అనుకునే టైం లోపల అఘాసురుడు ఆ కృష్ణు కృష్ణ అఘాసురునికి లోపటికి పోయినప్పుడు కృష్ణుడు ఇంత తన మొత్తము నా నోరు కన్నా గూడా చాలా పెద్దగా అయిపోయి అఘాసురునికి ఊపిరి తీసుకోరాకుండా ఇది జేసేస్తాడు. అప్పుడు అఘాసురుడికి ఊపిరి తీసుకోవడానికి కష్టమైపోయి అఘాసురుడు అప్పుడు చనిపోతాడు. అఘాసురుడు చనిపోయినప్పుడు అప్పుడు వీళ్ళందరూ ఇదైపోయి చానా సంతోషపడిపోతారు. అప్పుడు గోపబాలురందరూ చానా సంతోషించి వీళ్ ర దేవతలు గూడా అమృతము తాగినప్పటికి గూడా అఘాసురునితోని మాకు ప్రమాదమేమో అనుకుంటారు. కృష్ణునితోని ఉండేవాళ్ళు మటుకు మాకు అమృతం తాగినా, తాగకున్నా మాకు మరణం అనేది లేదు. కృష్ణునితో పాటు మేము ఎంతో హాయిగా ఉంటాము. కృష్ణునితో పాటు ఉన్న వాళ్లకు ఎటువంటి అపాయము గాని, హాని గాని ఉండదు. కృష్ణుని నమ్ముకున్న వాళ్ళకు అతడు ఏదో విధంగా మనకు సహాయం జేస్తాడు. తనే భగవానుడు గనక, దేవాది దేవుడు గనక అందరిని ఆదుకోవడానికి భగవానుడు ముందుకుంటాడు. దేవతలు గూడా అప్పుడు ఏమిటిదంటే, అయ్యో! కృష్ణుడు గూడా లోపలికి పోయిండు. మరి ఎట్లా ఇప్పుడు మనము అమృతము తాగినా గాని మనకు మరణం అనేది ఉంటదా? ఏమిటిదని ఆలోచించి, అంత లోపల కృష్ణుడు లోపలికి పోయి అఘాసురుడిని సంహరిస్తాడు. సంహరించినప్పుడు దేవతలందరూ పైకెళ్ళి పూల వర్షం కురిపిస్తారు. అప్సరసలు నాట్యం జేస్తారు. దేవతలంతా ఇష్టం వచ్చిన రాగాలు వాళ్ళకు ఉన్న అవన్నీ పాడుతా ఉంటారు. అప్పుడు దేవతలు పూల వర్షం కురిపిస్తారు. బృందావన బృందావన వాసులు వధించాలని నిశ్చయించుకున్న అఘాసురుడు మహిమా సిద్ధి చేత తనను తాను విస్తరింపజేసుకున్నాడు. అప్పుడు వీళ్ళందరూ ఇదైపోయి యోగ పద్ధతిలో మహామా సిద్ధి కోరినట్లు విస్తరించగలుగుతారు. అఘాసురుడు 8 ఏళ్ల పొడవు విస్తరించిన వాడే ఒక పెద్ద కిండవచ్చిలో అని రూపాంతరించిన వాడే ఇవన్నీ ఉన్నా గాని ఏం చేస్తాడంటే కృష్ణుడు సంహరించిండు. అప్పుడు ఏమిటిదంటే అప్పుడు 5 ఏండ్ల పిల్లలు ఉంటేనేమో వాళ్ళను కౌమారులని అంటారు. 5 ఏండ్ల పైనున్న పిల్లలనేమో
పౌగండం అని అంటారు. 10 ఏండ్ల నుండి 15 ఏండ్ల గుండనే కౌశోరము అంటారు. 15 ఏండ్ల పైన ఉన్న పిల్లలనేమో యవ్వనులు అంటారు. అప్పుడు వీళ్ళు చిన్న పిల్లలు గనక వీళ్ళు అప్పటికి ఏమి చెప్పొద్దని వీళ్ళు ఊకుంటారు. చిన్న పిల్లలయినప్పటికి గూడా పెద్ద ఈ లీలలన్నీ ఇట్లా చేస్తా ఉంటే ఈయన చేసిన ఇదంతా లీల అనేది ఉన్నత లోకాలైన కన్నా వింతించి మంగళకర ధ్వనులు వినవస్తాయి. బ్రహ్మదేవునికి గూడా జరిగిందేమో తెలుసుకోవడానికి కిందికి వచ్చేసేస్తాడు. కిందికి వచ్చి దానవుని సంహరించిండని దేవాది దేవుని అసాధారణ మహిమాన్విత లీలలకు అచ్చెరు పొందుతాడు. దానవులు విశాలమైన నోరు తెరుచుకున్న స్థితిలోకి చాలా కాలం గూడా అక్కడ క్రమంగా ఎండిపోయిన ఆ స్థానాన్ని గోపబాలురు ఆటలాడుకునే స్థలంగా వాడుకుంటారు. మిత్రుల అఘాసురుడిని వధించి అనుగ్రహించిండు. అఘాసురుడు పరమ పాపి. అయినా గాని పరతత్వములో లీనము కావడం వలన అసాధ్యము. ఈయన అఘాసురుడు కృష్ణుని లోపలికి ఎళ్ళిపోయి తేజోవంతుడైపోతాడు. కృష్ణ విగ్రహ రూపము, మానసిక రూపములో దేవాది దేవుని నిరంతరము ప్రక్షాళితుడయ్యాడు. దివ్య దివ్యమైన వరము లభిస్తుంది. అలాంటప్పుడు మంతుడైన దేవాది దేవుడు శ్రీకృష్ణుడు స్వయంగా ప్రకాశించాడు. అట్టి అఘాసురుని యొక్క మహోన్నత స్థితిని గురించి ఏమని ఊహించగలము? ఋషులు ధ్యానవరులు భక్తులు భగవద్రూపాన్ని తమ హృదయములో నిరంతరము నిలుపుకుంటారు. ఆలయములో శ్రీ విగ్రహారూపాన్ని నిరంతరము ఆరాధిస్తారు. వారు సమస్త భౌతిక కల్మషముల నుండి విముక్తులై దేహము రాలిపోయిన తర్వాత భగవద్ధామంలో ప్రవేశిస్తారు. భగవద్రూపాన్ని మనసులో నిలుపుకోవడం ద్వారా ఇది సిద్ధిస్తుంది. అఘాసురుని విషయంలో భగవానుడు స్వయంగానే ప్రవేశించాడు. కాబట్టి అఘాసురుని స్థితి సాధారణ భక్తుని కన్నను లేదా మహాయోగి కన్నను గొప్పదే అయి ఉన్నది. శ్రీకృష్ణుని లీలలు మనము శ్రవణం చేయడం వల్ల, మనము వినడం వల్ల మనకు ఎంతో భక్తి, మన మనసు ఎంతో ప్రశాంతత ఉంటుంది. పౌగండ వయస్సు అంటే ఈ పిల్లలు చిన్నగున్నప్పుడు ఇదంతా ఎవ్వరు కూడా ఎక్కడికి పోయి చెప్పరు. వాళ్ళకు 6 ఏండ్లు అయిన తర్వాత నిండిన తర్వాత అప్పుడు పోయి వాళ్ళ తల్లిదండ్రికి అప్పుడు ఇట్లా జరిగింది శ్రీకృష్ణుడు మేమందరము పోయి అక్కడ అడవిలో ఉన్నప్పుడు అఘాసురుడు అనే రాక్షసుడు వచ్చిండు. మాకు తెలియకుండానే మేము ఆయన నోటిలోకి పోయినాము. అప్పుడు మమ్మల్ని కాపాడడానికి శ్రీకృష్ణుడు అఘాసురుని నోరు లోపలికి వెళ్ళి మమ్మల్ని రక్షించిండు. అఘాసురుని చంపేసిండు అని అప్పుడు చెప్తారు మాత. అప్పుడు చెప్పినప్పుడు అందరూ బ్రజవాసులందరూ కూడా ఎంతో సంతోషపడతారు. పూలు కురిపిస్తారు, ఆటలు ఆడతారు. వాళ్ళ ఇష్టం వచ్చిన నానా రకాలుగా వాళ్ళ వాయిద్యాలను వాయిస్తారు. మొత్తం బ్రజవాసులంతా ఎంతో ఇది అయిపోయి సంతోషాన్ని ఇక వినిపిస్తుంటాడు. శ్రీమద్ భగవతాన్ని వినిపిస్తున్న సుఖదేవ గోస్వామిని ప్రశ్నించాడు. పౌగండ వయస్సు వచ్చేంత వరకు సంవత్సర కాలం అఘాసుర వృత్తాంతము ఎక్కడ కూడా చెప్పలేదని చెప్తాడు. అఘాసురావు అనేది దశమ స్కందములోని 12వ అధ్యాయము. ఇది మనకు శ్రీకృష్ణుడు 12వ అధ్యాయంలో చెప్పిండు మాతాజీ. ఇది హరే కృష్ణ మాతాజీ. మాతాజీ చెప్పండి మాతాజీ. వినిపిస్తుందా మాతాజీ? వినిపిస్తుంది మాతాజీ. అప్పటి బాలురకు చిన్నప్పుడు ఉన్నప్పుడు అది కృష్ణునితోని ఆడుతున్నారు కనుక వాళ్ళకు కృష్ణుడే అనుకుంటారు, ఈయన ఒక భగవానుడు అనుకోరు. అఘాసురుని వధించినప్పుడు మటుకు వాళ్ళు శ్రీకృష్ణుడే భగవానుడు మాతోని ఉన్నాడు అని అనుకుంటారు మాతాజీ. ఇదంతా జరిగినప్పుడు దేవతలు ఆనందముతోని దేవాది దేవుడే కృష్ణుని రూపంలో వచ్చిండు అని పుష్పవర్షం కురిపిస్తారు. అప్సరసలు ఆనందంతోనే నృత్యం చేస్తారు. బ్రాహ్మణులు వేద మంత్రోచ్చరణ చేస్తారు. భగవద్భక్తులు జయ భగవంత జయహో అని కీర్తించారు. ఉన్నత లోకాలకు ఇవన్నీ మంగళధ్వనులు విడిచినప్పుడు బ్రహ్మదేవునికి జరిగిందేమిటో అప్పుడు తెలుస్తుంది మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. వినిపిస్తుంది, చెప్పండి మాతాజీ.
నేను షార్ట్ గా చెప్తే ఇంతే ఉంది మాతాజీ. మాతాజీ ఏం చెప్పారు అంటే అంత షార్ట్ గా చేయమన్నారు మాతాజీ. మరి అందుకే చాలా చాలా అంటే చాలా షార్ట్ గా చేసి మరి మాతాజీ అలా చెప్పారు కదా అని చెప్పి నేను చాలా తక్కువ చేసినాను మాతాజీ. సరే, చాలా మంచిగా చెప్పారు మాతాజీ. హరి బోల్ మాతాజీ, బోల్. నేను అంతా చెప్పలేకపోయినా మాతాజీ, పరిపూర్ణ మాతాజీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎందుకంటే చాలా చిన్నగా చెప్పమన్నారు, మరి నాకు కూడా ఇంతకన్నా మించి నేను చెప్పలేకపోయినాను మాతాజీ, క్షమించండి నన్ను. బాగా చెప్పారు మాతాజీ, బాగా మెయిన్ చెప్పారు. అవును, బాగా చెప్పారు మాతాజీ, చాలా బాగా హరే చెప్పారు. కృష్ణ మాతాజీ. మెయిన్ బాగా చెప్పారు మాతాజీ. చెప్పారు బాగా. చెప్పారు, చిన్నగా చెప్పినా కానీ నీట్ గా చెప్పారు మాతాజీ. నాకు అంత చెప్పడానికి రాలేదు. హరే కృష్ణ మాతాజీ, బాగా చెప్పారు. కథ చిన్నగున్నా మొత్తం కథ అర్థమయ్యేటట్టు చెప్పారు. ఇప్పుడు ఎండ్ చేయమంటారా మాతాజీ? మరి ఎండ్ చేయండి. హరే కృష్ణ మాతాజీ, నా తప్పులను మన్నించండి. నేను ఎక్కడ కొంచెం చాలా పొరపాట్లు చేసి ఉండొచ్చు, చేయలేదా అంటలేను, చేసినాను కానీ మాతాజీ నా తప్పులను మన్నించి నా యొక్క ఈ చిన్న విన్నపాన్ని మన్నించి నాది విన్నందుకు మీకు చాలా కృతజ్ఞతలు మాతాజీ. పరిపూర్ణ పద్మావతి మాత గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ఏదో కొంచెం చెప్పగలిగిన మాతాజీ, కృష్ణ కథలు అనేది దాని లోపల కొంచెం నాకు తెలిసింది, అందులో ఉన్నది కొంచెం చిన్నగా చేసి చెప్పినాను మాతాజీ. మరి మీకు ఏమనిపించిందో నాకైతే తెలియదు. మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే మటుకు మన పరిపూర్ణ పద్మావతి గారిని అడగండి. నేను చెప్పిన దీంట్లో ఏమన్నా తప్పులు ఉంటే మటుకు నన్ను క్షమించండి మాతాజీ మీరు. హరే కృష్ణ మాతాజీ, ఎండ్ చేయమంటారా మాతాజీ? మాతాజీ ఎండింగ్ ప్రేయర్స్ చేయండి. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇంకేం చెప్పాలి మాతాజీ దీనికి? మీరు అంతే చెప్పాలనుకుంటే అంతే మాతాజీ. లాస్ట్ చెప్పాలి కదా